ఇక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకు వస్తోంది కదూ. కొన్ని వేల మంది మాబ్ మధ్యలోకి ప్రాణాలకు తెగించి మరీ దూసుకు వెళ్ళిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గుర్తుకు వస్తున్నారు కదూ. కానీ అది సినిమా, ఇది పచ్చి నిజం. రామ్ చరణ్ గారికి పిఠాపురంలో స్వయంగా జరిగిన అనుభవం ఇది. ఆయనకు ఇచ్చిన సెక్యూరిటీ అతి తక్కువ, కానీ గుమిగూడిన జనాలు వేలల్లో ఉన్నారు. వారందరినీ ఛేదించుకుంటూ ముందుకు దూసుకు వెళుతూ ఉంటే చొక్కా లాగిన వారు ఒకరు, తోసేసిన వారు ఒకరు. అయినప్పటికీ వెరవక రామ్ చరణ్ గారు ధీరోధాత్తుడిలా ఆయన అనుకున్న పనిని సాధించారు. తన బాబాయ్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీకి మద్దతును ప్రకటించారు. ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. రామ్ చరణ్ గారిలో కేవలం ఒక సినిమా హీరోని మాత్రమే జన సైనికులు కానీ ప్రజలు కానీ చూడడం లేదు. ఆయనను కూడా ఒక నాయకుడిగా చూస్తున్నారు. దీనికి కారణం అచ్చం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిలాగే రామ్ చరణ్ గారికి కూడా డేర్ డెవిల్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ. దేనికి భయపడరు. మరో ప్రక్క బాబాయ్ లాగే తనకు కూడా హ్యుమానిటీ, సొసైటీ పట్ల కన్సర్న్ మెండుగా ఉన్నాయి. అందుకే రామ్ చరణ్ గారిని భవిష్యత్ జనసేన పార్టీ నాయకుడిగా జన సైనికులు ఇప్పటి నుండి కూడా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఆ ముచ్చట జరగడానికి మరొక 15-20 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే జనసేనాని అసలు సిసల పాలిటిక్స్ ఇప్పుడే మొదలుపెట్టారు. ఆయన కనీసం మరొక 15-20 వరకు సంవత్సరాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఆ తరువాత ఆయనకు సక్సెసర్గా రామ్ చరణ్ గారు ఇమ్మీడియట్గా బెస్ట్ పర్సన్గా నిలవబోతున్నారు. సో జనసేనకు ఫ్యూచర్ లీడర్ ఎవరు అనే విషయంలో జన సైనికులు కానీ ప్రజలు కానీ ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.